హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఖచ్చితంగా తనుజాకి దారుణంగా బీబీ టీమే అన్యాయం చేస్తుందంటే ఖచ్చితంగా బీబీ టీమే అన్యాయం చేస్తుంది. అసలు నిజంగానే తనుజాకి ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం అవసరమా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మందికి వచ్చిన డౌట్. అసలు ఎందుకు చేస్తుంది, ఏంటి, అసలు తనుజా మీద ఇంత టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది అయితే క్లియర్ గా మాట్లాడతాను. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ వేసుకోండి. ఈ వీడియో చాలా మందికి వెళ్ళాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలి. సో ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రిక్వెస్టెడ్ వీడియో అనుకోండి, ఏదన్నా అనుకోండి, బట్ ఖచ్చితంగా లైక్ చేసి అయితే వీడియో చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కామెంట్ చేయండి. ఈసారి ఖచ్చితంగా నేను చెప్పిన దాంట్లో ఫెయిర్ ఉందా లేదా. సో మీరు ఖచ్చితంగా తనుజా కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడడం కాదు, మీకు మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. ఇది క్లియర్ గా చెప్పాలనుకున్నాను. సో ఖచ్చితంగా వీడియో ఎక్కడైనా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వాలి. ఇంకా లేట్ చేయను. సో బిగ్ బాస్ నిజంగా తనుజాకి అన్యాయం చేస్తున్నాడా అనే క్వశ్చన్ మార్క్ ఉంది కదా, నేను ఏదైతే తమ్మునెల్లో పెట్టానో దానికి 100% జస్టిఫై చేస్తున్నాను. నేను 100% ఖచ్చితంగా 100కి 200% ఖచ్చితంగా తనుజాకి అన్యాయం జరుగుతుంది కూడా. ఎందుకు అనంటే, సో తనుజ చుట్టే బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం కంప్లీట్ గా మీరు ఓవరాల్ గా ఎంత పెద్ద ఆర్గ్యూ చేసే వాళ్ళైనా కూడా స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్, ప్రతి సినారియో, ప్రతి ఎపిసోడ్ చూడండి, ప్రతి లైవ్ లో కంటెంట్ చూడండి, తనుజ చుట్టే తిరుగుతూ ఉంటది. అది కూడా తనుజకి లైవ్ లో చాలా పాజిటివిటీ ఉంటది, ఎపిసోడ్కి వచ్చేసరికి చాలా నెగిటివిటీ వస్తుంది. మరి అదేంటో అర్థం కాదు. ఈ విషయాన్ని మీరు చాలా మంది అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ, సో ఇక్కడ జరుగుతున్న సినారియో ఖచ్చితంగా అదే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ప్రోమో చూడండి, రోజుకి 3 ప్రోమోలు 4 ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ 3-4 ప్రోమోలలో కూడా 3 ప్రోమోలు రిలీజ్ చేస్తే 2 ప్రోమోలు తనుజకి నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యేలాగానే ఉంటాయి ఆ ప్రోమోస్. 4 చేస్తే అందులో 3 తనుజకి నెగిటివ్ గా అయ్యే ప్రోమోస్ మాత్రమే వేస్తాడు బిగ్ బాస్. ఇంకా ఒకటి ఏంటంటే వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ కి ఎలివేషన్ కోసం ఒక ప్రోమో రిలీజ్ చేస్తాడు. మిగతా ఏదైతే ప్రోమోస్ రిలీజ్ చేస్తారో అవన్నీ ఖచ్చితంగా తనుజాకు చుట్టూ మాత్రమే ఉంటుంది, తనుజాను నెగిటివ్ చేయడానికే ఉంటది. నిజంగా ఈ సీజన్ లో బిగ్ బాస్ టీమ్ కంప్లీట్ గా తనుజాని ఎంత నెగిటివ్ చేశారనంటే అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే తనుజ బయటకు వచ్చినాక బీభత్సమైన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. అది మీకు కనిపించట్లేదేమో కానీ తర్వాత తను రియాక్ట్ అయ్యే విధానం చూస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రేంజ్ లో నిజంగానే ఇంత దారుణంగా బిగ్ బాస్ కక్ష కట్టాడా. ఇంకొకసారి ఏ సెలబ్రిటీస్ కూడా కామనర్స్ వస్తున్నారు అని అంటే ఏ సెలబ్రిటీస్ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా చేశారు ఈ సీజన్ ని కంప్లీట్ గా. అలాగే జరుగుతూ ఉంది, అలాగే సిచ్యువేషన్ అయిపోతుంది. ఎంతసేపు చూడండి మీరు ఏ సిచ్యువేషన్ లో చూసినా కూడా ఇక్కడ బీబీ టీం తెలుగు టీం ఏదైతే ఉందో ఆ తెలుగు టీంలో మాక్సిమం మెంబర్ ఖచ్చితంగా లేడీస్ ని విన్నర్ చేసే ఉద్దేశం ఎవరికి లేదా అంటే ఖచ్చితంగా వాళ్ళ మెంటాలిటీ అదేగా ఉంది అనమాట. ఆడవాళ్ళని ఎక్కువ తక్కువ అని చూడము, చెయ్యము, అందరూ ఈక్వలే, జెండర్ ఈక్వేషన్, జెండర్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు, ఇలాంటివన్నీ మాట్లాడినదే సిచ్యువేషన్ ప్రతిసారి కూడా ఒక్క అడుగు దూరంలో వెనక్కి రావడం అనేది కామన్ గా జరుగుతుంది. సో ఇది ఇప్పుడు వచ్చిన మాట కాదు, ప్రీవియస్ గా జరిగినప్పుడు శ్రీముఖి రాహుల్ సిప్లిగన్ జరిగేది చూసారా, సీజన్ 3 అనుకుంటా. సీజన్ 3లో రాహుల్ సిప్లిగన్ అండ్ మన శ్రీముఖి వీళ్ళిద్దరు ఉన్నారు. అప్పుడు మీరు ఆ టైంలో మీరు రివ్యూస్ చూడండి, ఆ టైంలో జరిగిన సోషల్ మీడియాలో జరిగిన ఎలివేషన్ చూడండి, ఆ విధంగా మీకు అర్థమైపోతుంది. ఒక లేడీని విన్నర్ని చేయడానికి యాక్సెప్టబుల్ గా లేరు తెలుగు ఆడియన్స్. ఇది నేను ఓన్లీ తనుజా కోసమే చెప్తున్నాను అని కాదు. లాస్ట్ టైం బిందు మాధవి గారు గెలిచినప్పుడు కూడా దీన్ని పెద్ద ఇష్యూ చేశారు. అలా అని ఆ లాంగ్వేజ్ లో చేస్తుంది, ఇక్కడ కాదు, ఈమె ఇక్కడ ఉండదు, చెన్నైలో ఉంటది అని చెప్పేసి కూడా చాలా రచ్చ చేశారు. ఇది మీ అందరు గుర్తుండకపోవచ్చు. ఓటీటీ సీజన్ నేను చెప్పేది, బిందు మాధవి గారు విన్నర్ అయ్యారు, అఖిల్ రన్నర్ అప్ అయ్యారు. సో ఇది ఈ ప్యాటర్న్ ఏంటంటే లేడీస్ ని ఎంకరేజ్ చేస్తున్నారా, ఎంకరేజ్ చేయరని కాదు, వాళ్ళ కష్టాన్ని ఎందుకు ముందుకు తీసుకురావట్లేదు. లాస్ట్ మూమెంట్ లో కూడా ఎక్కడో ఒక దగ్గర ఇట్లా సక్మని తీసేస్తున్నారు. అంత క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ దాకా వెళ్ళనివ్వట్లే. అది బీబీ టీం తప్పు, ఆడియన్స్ తప్పు కానే కాదు. ఎవరైనా గుర్తుపెట్టుకుంటే ఆడియన్స్ తప్పు కానే కాదు. బీబీ టీం ఆ విధంగా అంటే జనాలు తెలుగు ఆడియన్స్
ఒక లేడీ విన్నర్ని యాక్సెప్ట్ చేయలేరు అనే మైండ్ సెట్తో ఉంది చూడు, ఇది పరమ దరిద్రం, పరమ వరస్ట్. మీరు ఏమని అనుకోండి, పరమ వరస్ట్ సిచ్యువేషన్. ఇది ఓటింగ్ త్రూ అయిందా లేదా అనేది కాదు. ఇప్పుడు ఓటింగ్ త్రూ అయినా కూడా మైనర్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు బిగ్ బాస్ కాల్ తీసుకుంటుందని అందరికీ తెలుసు. హ్యూజ్ డిఫరెన్సెస్ ఉంటే మాత్రమే బిగ్ బాస్ దాంట్లో ఏలు పెట్టదు. సో ఎప్పుడైనా కొంత నెగటివిటీ స్ప్రెడ్ అయినప్పుడు, కొంత కాదు చాలా నెగటివిటీ స్ప్రెడ్ అయింది. తనుజ అరే నేను ఇలా తీశాను అంటే దాన్నే ప్రోమోలో ఒక బూత్లా కట్ చేసేసారు. అంత రేంజ్లో నెగటివిటీ స్ప్రెడ్ చేయించినప్పుడు బీపీ టీం ఖచ్చితంగా ఇంకొకసారి ఎవరైనా ఏరే సీజన్కి ఒక సెలబ్రిటీని, మంచి సెలబ్రిటీని తీసుకురావాలి అని అంటే వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారు. మంచి కంటెస్టెంట్ రావాలి అని అంటే ఇంత నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది, బయటకు వచ్చినాక మనం ఇంత మందికి సమాధానం చెప్పుకోవాలి, ఇంత దారుణంగా స్ప్రెడ్ అయిపోతుంది. దానికి తోడు ఈ లాంగ్వేజ్ ఇష్యూ అనేది ప్రతిసారి రేజ్ చేస్తున్నారు. ఇది బయట ఆడియన్స్ రేజ్ చేసేదానికంటే ఎక్కువ కూడా ఈ పిఆర్లు మొదలెడుతున్నారు. ఇట్లా అగ్గిపుల్ల గీసి ఇట్లా వదిలేస్తున్నారు. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా వాళ్ళ టీంకి దగ్గరగా ఉండేవాళ్ళే వీళ్ళంతా కూడా, గుర్తుపెట్టుకోండి. ఈ పిఆర్లు ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు కూడా ఎక్కడ షో జరుగుతుంటుంది చూసారా, ఆ షోకి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పిఆర్లు కూడా. సో ఎక్కడి నుంచో సపరేట్గా వచ్చేసి వీళ్ళందరూ ఏదో చేస్తారు అనేది కాదు. అక్కడి నుంచి మెయిన్ పిఆర్ అనేది అక్కడి నుంచే వస్తూ ఉంటుంది. తర్వాత నుంచి సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఎలా తెలుసు మరి? ఇప్పుడు కామన్ పీపుల్స్ ఉన్నారు, కామన్ పీపుల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పిఆర్లు పెట్టుకోవాలంటే వీళ్ళకి సపరేట్గా తెలియదు కదా. అప్పటిదాకా బిగ్ బాస్ చూస్తే ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారండి. ఇప్పుడు నేనే అనుకోండి, నేనంటే వదిలేండి, మీరు చూసే ఆడియన్స్ ఉన్నారు. మీరు సడన్ గా బిగ్ బాస్ కు సెలెక్ట్ అయ్యారనుకోండి, మీరు పిఆర్ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి? సో మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఏ విధంగా అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఎలా డీల్ చేసుకోవాలి ఏంటి అనేది ఎలా తెలుస్తుంది? సో మనకు ఒకరు చెప్తే తప్పితే మనకు తెలియదు. మనంతలో మనం తెలుసుకొని చేస్తే అందరికి బట్టబయలైపోతుంది కదా, అందరికి మామూలుగా తెలిసిపోతుంది సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ లో సో ఖచ్చితంగా కామన్ మ్యాన్ కు మనకు పిఆర్ లేరు, వాళ్ళకి పిఆర్ లేరు కాదు. సో వాళ్ళ సైడ్ నుంచి వచ్చేది ఖచ్చితంగా మనకు ఒకరు ఇంటిమేషన్ ఇస్తారు, మీరు ఇలా ఇలా పెట్టుకోవాలి, కొంచెం మీకు బూస్టప్ ఉంటుంది, మీకు ప్రమోట్ చేస్తారు, ఇలాంటివన్నీ మనకి ఇంటిమేషన్ చేస్తారు. అది ఎవరు బయట వాళ్ళు వచ్చి రోడ్డు మీద తిరిగే వాళ్ళు, లేదంటే ఒక రివ్యూయర్ వచ్చి మీకు చెప్పరు. సో అక్కడ ఉన్న టీం ఏదైతే ఉంటుందో ఆ టీం ఒకరో ఇద్దరు ఎవరో ఉంటారు, దాన్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, అందరు కంటెస్టెంట్స్ కి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చేతనైతే అప్డేటబుల్ గా ఆ ప్రైజ్ ని వీళ్ళు ఫేస్ చేయగలరు అని అనుకుంటే పెట్టుకుంటారు, లేదు అని అనుకుంటే వదిలేస్తారు. బట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, అట్లీస్ట్ మీరు డైలీ ఒక 100 పోస్టులు కాదు, ఒక 10 పోస్టులు కాదు, ఒక 2 పోస్టులు పెట్టడానికన్నా మాట్లాడుకుంటారు. ఆ సిచ్యువేషన్ లేకుండా ఖచ్చితంగా వదిలేయలేరు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉండాలి. సిచ్యువేషన్ ఎటు అయినా కూడా వాళ్ళ చుట్టే తిరుగుతున్నట్టుగా ఉంటుంది. మీరు బయట ప్రమోట్ చేస్తారు చూసారా, బయట ఏదైతే వాళ్ళ ఫ్యాన్స్ అని, వాళ్ళ అభిమానులు అవని, ఎవరన్నా కానీ, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అవని ఎవరైనా బయటకు వచ్చి ప్రమోట్ చేశారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి వర్కౌట్ అయ్యేలాగా ఉంటుంది. దీంట్లో తనుజకి లాంగ్వేజ్ ఇష్యూ అని చెప్పారు. తనుజాని చాలా దారుణంగా, అంటే ఏది మాట్లాడినా ఏం చేసినా నెగిటివ్ చేశారు. ఈ బాండింగ్ విషయంలో నెగిటివ్ అయిపోయింది, ప్రతి సిచ్యువేషన్ లో అరుస్తుందని. ఎక్కడ చూసినా కూడా, ఏ కార్నర్ లో చూసినా కూడా బిగ్ బాస్ కంప్లీట్ గా పాయింట్ ఎక్కడ పెట్టాడు అంటే తనుజ చుట్టే. తనుజ ఆ అన్న తప్పే, ఊ అన్న తప్పే. అది ప్రోమోలో తప్పుగానే చూపిస్తున్నారు, ఆ నెగిటివ్ గానే కనిపిస్తుంది. ఎపిసోడ్కి వచ్చేసరికి కూడా అలాగే జరుగుతుంది, కానీ లైవ్ లో అది పాజిటివ్ గా ఉంటుంది. కానీ దాన్ని ఎవరు కూడా, ఆ పాజిటివిటీని ఎవరు యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకంటే ఆ లైవ్ కూడా ఎలా ఉంటదంటే, మేము 24/7 చూసాము, 24/7 చూసాము అని చెప్తారు కదా. 24/7 చూస్తే మీకంటూ కొన్ని వర్క్లు ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే అక్కడ జరిగిన ఇప్పుడైతే ప్రోమో ఉంటుందో ఆ ప్రోమోకి తగ్గ సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటుందో ఆ సిచ్యువేషన్ ని వీళ్ళు కంప్లీట్ గా చూస్తారు. అది అగ్రీ చేస్తాను నేను. అలాగని చెప్పేసి అక్కడ సోది అంతా వస్తుంటాయి. కొన్నిసార్లు అసలు మీకు కంటెంట్ ఉండదు, ఫ్రీజ్ ఫ్రేమ్ పెట్టి గంటలు కూడా పెడతాడు. సో అప్పుడంతా ఏం చేస్తారు, ఆ గంట మొత్తం చూసుకుంటూ కూర్చోరు కదా వీళ్ళు. సో సిచ్యువేషన్ అక్కడ ప్రోమోకి తగ్గట్టుగా ఏదైతే టాపిక్ వచ్చిందో, ఎపిసోడ్కి తగ్గ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఇంపార్టెంట్ ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా దానికి రిలేటెడ్ గా ఉన్నాయి మాత్రమే చూస్తారనమాట. ఎవరు చెప్పినా, రివ్యూవర్స్ ఏది మాట్లాడినా కూడా దానికి రిలేటెడ్ గా ఉంది, కంప్లీట్ గా క్లియర్ కట్ గా తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అది మెయిన్ అనమాట. సో ఇక్కడ ఏందనంటే తనుజాని కంప్లీట్ గా విన్నర్ ను చేయకూడదని, కంప్లీట్ గా లేడీ విన్నర్ అవ్వకూడదని ఫస్ట్ అంతా ఆడియన్స్ లోకి తీసుకెళ్లింది ఏంటి, బిగ్ బాస్ సైడ్ నుంచే కదా. సో ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఎవరు అని అంటే తనుజ అని చెప్పేసి క్లియర్ కట్ గా మాట్లాడారు.
అందరూ కూడా తనుజ ముద్దు బిడ్డ అని చెప్పేసి అన్నారు. రాను 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 ఆడియన్స్కి అర్థమైపోయింది, అరే తనుజని ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నాడు, తనుజకి కళ్యాణ్కి ఇంత బాండింగ్ పెంచేసి బయట నెగిటివ్ అంత స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇమాన్యుయల్కి తనుజకి మంచి బాండింగ్ ఉంది, అదెందుకు పోర్ట్రే అవ్వట్లేదు, రీతుకి సంజనాకి మన తనుజకి మంచి రిలేషన్ బాండ్ ఉంది, అదెందుకు పోర్ట్రే చేయట్లేదు. సో ఇలా ఏంటి అంటే పాజిటివిటీ ఉండే ఫుటేజ్ అంతా కూడా కంప్లీట్ గా సైడ్ చేసేసారు బిగ్ బాస్. సో కంప్లీట్ గా అది ఏదైతే ఎపిసోడ్ లో పడుతుందిరా, ఇది పడాలి, ఈ ఎలివేషన్ వచ్చేస్తుంది సంజనకి మన తనుజాకి అనుకునే లోపు ఇలా ఎత్తి పడేశాడు. ఇది కాదని చెప్పండి ఎవరైనా. 100కి 200% జరిగింది, అది జరుగుతుంది కూడా అదే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతున్న సిచ్యువేషన్ సినారియోస్ అంతా అదే క్లియర్ గా అర్థమవుతుంది మీకు. సో ఆ విధంగా వేరే వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వడానికి ఇప్పుడు వీకెండ్ చూడండి, నాగార్జున గారు వస్తారు, ప్రతిసారి వస్తారు, సిచ్యువేషన్ ఏంది, టార్గెట్ ఇన్ తనుజ, ఏ సిచ్యువేషన్ అయినా కానీ తనుజ పోయి అరిచింది, కర్రీ సరిగా వేయలేదు, గరిట లేదు, నువ్వు ఫుడ్ రేషన్ మేనేజర్ నువ్వు సరిగా చూసుకోలేదు, వేస్టే, ఎంతసేపు తనుజ చుట్టే తిప్పుతారు. ఇంకా లేదు కాదు అని అనుకుంటే మళ్ళీ డైవర్ట్ చేయాలంటే మళ్ళీ సంజన మీదకి వస్తుంది. వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది తప్పితే ఇంకా వేరే ఆప్షనల్ గా ఏమీ లేదు. తనుజాని కావాల్సుకొని చిన్న చిన్న విషయాలు కూడా నాగార్జున గారు ఎంత క్వశ్చన్ చేశారో మీ అందరికి తెలుసు. సో ఎప్పుడైతే తనుజాకి విన్నర్ ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది, వార్ వన్ సైడ్ అయిపోయింది అని ఎప్పుడైతే బిగ్ బాస్ టీమ్ అబ్జర్వ్ చేశారో 2-3 వీక్స్ లోనే ఆ క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఈ సిచ్యువేషన్ ని కాంట్రవర్సీ చేయాలని ఒక్కరొక్కరికి ఎలివేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఫైనల్ గా కళ్యాణ్ వచ్చేసరికి కళ్యాణ్ ఎలివేషన్ వర్కౌట్ చేశారు. బయట సిచ్యువేషన్స్ కూడా ఇందులో సగం అంతా మ్యానిపులేషన్ చేసే వాళ్ళే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది కళ్యాణ్కి సంబంధం లేని విషయమే, హౌస్ లో ఉండి సంబంధం లేని విషయమే, బయట ఏం జరుగుతుందో తెలియని విషయం. కానీ తెలుసుకోవాలనే ఆలోచన కూడా రానివ్వకుండా బయటకు వచ్చేసరికి ఆయనే షాక్ అయిపోతాడు. కళ్యాణే షాక్ అయ్యే రేంజ్ లో బయట సిచ్యువేషన్ జరుగుతున్నాయి. సో దానికి తోడు బీబీ టీమ్ ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, కొంతమంది సెలబ్రిటీస్, స్టార్ మా సెలబ్రిటీసే అనుకోండి, వాళ్ళతోటి కళ్యాణ్ పడాలకి ప్రమోటింగ్ చేపిస్తున్నారు, ఓట్ అప్పీల్ గురించి మాట్లాడిపిస్తున్నారు. సో ఇవన్నీ ఏంది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నచ్చి చేస్తున్నారా అంటే ఖచ్చితంగా కాదు. కొన్ని సిచ్యువేషన్స్ చాలా మంది చెప్తారు దాన్ని బయటకు వచ్చి కూడా, నాకు కళ్యాణ్ ఆర్ట్ అంటే ఇష్టము, కళ్యాణ్ నేను చూస్తాను డైలీ అని చెప్తారు. నిజంగా ఏ సెలబ్రిటీస్ కూడా ఒకసారి బిగ్ బాస్ వెళ్ళి వచ్చిర్రు అంటే మాక్సిమం వాళ్ళు చూడరు. డైరెక్ట్ గా మీరు ఏదన్నా ట్రూత్ ఇంటర్వ్యూస్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పే డైలాగ్ అదే. బిగ్ బాస్ ఎవరైతే కంటెస్టెంట్ వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చారో వాళ్ళు చూడడం అనేది చాలా రేరు, తక్కువ. మళ్ళీ అది మైండ్ లో పెట్టుకొని అది చూసి ఎంజాయ్ చేసే అంత సిచ్యువేషన్ ఉండదు. చెప్తున్నారు అని అంటే ఆ సిచ్యువేషన్ చెప్పించాల్సి వస్తుందా, చెప్పే వాళ్ళు చెప్పిస్తున్నారా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇది చాలా మంది, కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, సోయల్ అవని, మన పింకీ అవని, చాలా మంది ఇలా సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్ పడాలని. తప్పులేదు, సపోర్ట్ చేయడం తప్పులేదు. కాకుండా ఏంటంటే ఇది నిజంగానే అభిమానంతో చెప్తున్నట్టుగా లేదు, ఎందుకో నాకు అనిపించింది. సో ఏదో కార్నర్ లో ఎటో అటు తిప్పుతున్నారా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో కళ్యాణ్కి ఈ రేంజ్ లో ఇంత హైప్ రావడానికి ఓన్లీ జెన్యున్ ఆడియన్స్ నుంచి వచ్చింది అని అంటే ఖచ్చితంగా కాదు. కళ్యాణే ఊహించినంత రేంజ్ లో బయట జరుగుతుంది, కళ్యాణ్కి సంబంధం లేకుండానే. మీరు పల్లవి ప్రశాంత్ విషయంలో జరిగింది చూసారా, బయటకు వచ్చినాక గొడవ అయింది, రచ్చ అయింది, ఇంత ర్యాలీలు, ఇవన్నీ ఏదో గెలిచామనే ఆనందంలో ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతున్నాను అనే సిచ్యువేషన్ లో జరిగిపోయింది. నిజంగానే ఆయనకు తెలిసి జరిగిందైతే కాదు అది పల్లవి ప్రశాంత్. ఆయన కంట్రోల్ చేయాల్సింది, కంట్రోల్ చేయలేదనే అప్పుడు కూడా మాట్లాడాను నేను. సో అలాగా ఇప్పుడు ఈ సీజన్ లో ఈ కళ్యాణ్ని ఇలా లేపేసి ఎలివేషన్ ఇచ్చేసి ఒక లేడీ విన్నర్ ని కాకుండా చేయడానికి బీబీ టీమే ప్రయత్నిస్తుందా అనే ఫీలింగ్ అయితే నాకుంది పర్సనల్ గా. మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఈ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా 100% బీబీ టీమే టీఆర్పీ గేమ్ ఆడుతుంది, నెంబర్ గేమ్ ఆడుతుంది 100% గా. సో లాస్ట్ మూమెంట్ లో ఏదైనా జరగొచ్చు అనే రేంజ్ లో క్రియేట్ చేస్తుంది. బట్ మన ఊహకు అందని విధంగా విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మన ఊహకు అందని విషయాన్ని విన్నర్ ని అనౌన్స్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు ట్రస్ట్ చేయండి, అంతే. ఇంకా గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ చేయండి. ఏదైతే ఇంత సిచ్యువేషన్ క్రియేట్ చేశారో ఒక్క దెబ్బతో బ్రెయిన్ అంతా ఫ్రీ అయిపోతాం, ఆ రేంజ్ లో ఉంది. సో నిజంగా తనుజకు బిగ్ బాస్ టీమ్ అన్యాయం చేసిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నాకు అనిపించింది, నేను జెన్యున్ గా చెప్పాను.
సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కు ఓట్లు వేసుకోండి. నేను తనుజకే ఏమని చెప్పట్లేదు, మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓట్లు వేసేసుకోండి. ఫస్ట్ గివ్ అప్ చేయకండి. మా వాడు గెలవడు కదా అనే ఫీలింగ్ తోటి మా వాళ్ళు గెలవరు కదా, మా నేను ఫ్యాన్ గా ఉన్న సంజన గారు గెలవరు కదా, ఇమాన్యుయల్ గెలవరు కదా, తనుజ గెలవదు కదా, కళ్యాణ్ గెలవడు, డెమోన్ గెలవడు, ఇలాంటివన్నీ ఊహలు వదిలేసేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. అది మీ అభిమానంతో వేయండి. వీళ్ళు గెలవరని చెప్పేసి వేరే వాళ్ళకి వేయడం అయితే జరగనివ్వకుండా చూసుకోండి. ఇంకా అంతకుమించి గేమ్ చెప్పలేను అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.